ఏంటే అడుగుతుంటే అలా రాయిలో నుంచునో చూసవ్వలేదు చెప్పు. అంటే ఏందమ్మి కొంపదీసి వాటి నువ్వు గాని బయట పడేసుండవా ఏంది? అలాంటి పని దాత్రి ఎందుకు చేస్తుంది పిన్ని? మరి అలాంటప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పటానికి ఏంటి నీకు ప్రాబ్లం? ఇంకా ఆలోచిస్తున్నావేంటి జగదాత్రి? నువ్వు ఏదైనా చూస్తే ధైర్యంగా చెప్పు. నువ్వు చెప్పే సమాధానం మీద ఈ కుటుంబం తప్పు చేసిందా లేదా అన్నది ఆధారపడుందమ్మా. నీకు తెలిసిందేంటో నువ్వు చెప్పు. అత్తయ్య ఆ గిఫ్ట్స్ ని బయటపడేశారా? అవును దినా, అవును దినా. అన్నీ వెళ్ళగానే పిన్ని గారు ఏదో తీసుకుని బయటపడేయడం నేను చూశాను. కాఫీ రూమ్లోకి తీసుకెళ్లి తాగుతానని చెప్పి అటు వెళ్తుందేంటి? ఏం చేస్తుంది ఇవిడ? ఏం కనిపించట్లేదే. ఏంటి పిల్ల, ఆ పక్క వెళ్తే నేనే పడేసినట్టా? నేనేదో చెత్త పేపర్ ఉంటే పడేయడానికి వెళ్ళాను. నేను కూడా అలా అనుకుని సీసీ కెమెరాస్ చూసాను పిన్ని గారు. సీసీ కెమెరాలు ఆ పక్క లేవు కదా? లేవు గాని గ్లాస్ విండోలో మీరు గిఫ్ట్ని పగలగొట్టడం అంతా ఉందత్తయ్య. అంతా పక్కా ప్లాన్ చేసిన ఇలా దొరికిపోయానేంటి? అమ్మో, అందరూ నన్నే చూస్తున్నారు. నా కొడుకైతే నన్ను చంపేసేలా చూస్తున్నాడు. ఇందాక మీ అమ్మ ఏ తప్పు చేయలేదని అంతగా చెప్పారు కదన్నయ్య, ఇప్పుడేమంటారు? దీనికేం సమాధానం చెప్తావు సురేష్? నా మాటలు నీకు బాధ కలిగించొచ్చు, కానీ నేను ఎందుకలా అన్నానో ఎప్పటికైనా అర్థమైందా సురేష్? అత్తయ్య నిజంగా మా ఆనందాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలాంటి పని చేశావు? బూచి ఎంతో ప్రేమతో తెచ్చిన గిఫ్ట్స్ ని నాశనం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఎందుకత్తయ్య మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు చేసి మా పుట్టింట్లో మేము తలెత్తుకోలేకుండా చేస్తున్నారు? మీకేం లోటు చేశామని మీరు ఇలా చేసి అందరి ముందు తప్పు చేసిన వాళ్ళలాగా నిలబెడుతున్నారు. నీ మాటలు నమ్మినందుకు నా మాటకు విలువ లేకుండా చేసావు కదమ్మా. క్షమించు సురేష్, ఏదో ఆవేశంలో చేసేసాను. క్షమించమని అడగాల్సింది నీ కొడుకును కాదమ్మీ. కొట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడి కాచి మనసు విరిచేసినందుకు కాచికి క్షమాపణలు చెప్పు. తప్పు చేశారు పిన్ని గారు. క్షమాపణ చెప్పి ఇంతటితో ఈ గొడవ ముగించేయండి. అసలు గొడవ ఇంతవరకు వచ్చింది నీ వల్ల కదా పిల్ల. అందరి ముందు నేను క్షమాపణ చెప్పేలా చేస్తున్నావు కదా, నిన్ను వదల్లా. ఏదో ఆవేశంలో అలా చేసి నిన్ను తిట్టి కొట్టా కాచి నన్ను క్షమించు. నీకు కోపం తీరకపోతే నన్ను కూడా కొట్టు. అది కూడా చాలకపోతే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమని చెప్పినా అడుగుతా. ఏం వద్దులే అత్తయ్య, పర్వాలేదు. అమ్మా, లోపలికి పద.
పిచ్చోడితో నసైపోయింది. అందరూ నువ్వు ఎంత కష్టమైనా నిజమే మాట్లాడతావు, న్యాయం వైపే ఉంటావని అంటే ఏంటో అనుకున్నా. కానీ ఈరోజు అది నిజమని అర్థమైంది. థ్యాంక్స్ అమ్మా జగదాత్రి. రామ్మా. అత్తయ్య చేస్తున్న పనులకి తల పట్టేసినట్టుంది దాత్రి. బాబోయ్, అత్తయ్య నిజంగా ఈ ఇంట్లో ఉండడానికి రాలేదు, అందర్నీ విడగొట్టడానికే వచ్చినట్టుంది దాత్రి. నాకు అదే భయంగా ఉంది కేదార్. ఇందాక జరిగిన గొడవకి అందరి మనసులో మనస్పర్ధలు పెరిగి గొడవ ఎంతవరకు వెళ్తుందో అని చాలా భయపడ్డాను. నువ్వు నిజం చెప్పకుండా ఉండున్నా సీసీ కెమెరాలో అత్తయ్య గిఫ్ట్ బయటపడేయడం అందరికీ చూపించకుండా ఉండుంటే ఆవిడ ఇంకెంత గొడవ చేసేదో ఏంటో. థ్యాంక్స్ జగదాత్రి, ఇవాళ గొడవ పెద్దది కాకుండా నువ్వే ఆపావు. నేను నిజం చెప్పాక, వీడియో చూపించాక, అన్నయ్య ఫేస్ చూశాక నేను చేసింది మంచో కాదో నాకు తెలియట్లేదు వదినా. ఎంతైనా తన తల్లి అందరి ముందు తలదించుకుని నిలబడ్డం, క్షమాపణ చెప్పడం ఏ కొడుకైనా చూసి ఎలా తట్టుకోగలక్క? నిజంగా నా బాధ గురించి ఇంతగా ఆలోచించేవాళ్ళు అందరి ముందు నిజమెందుకు చెప్పారు? అంటే అందరికీ అబద్ధం చెప్పాల్సిందని అంటున్నావా సురేష్? నిజం దాస్తే సరిపోయేది కదా అంటున్నా కౌశికి. సారీ అన్నయ్య, అందరూ అక్కడ నిజం చెప్పమని అడిగేసరికి నాకేం చేయాలో తెలియలేదు. దాత్రి నిజం చెప్పకపోతే కాచి బూచీది తప్పైపోయేది కదా బావా. ఏంటి కేదార్, కామెడీ చేస్తున్నావా? కాచిబూచిది తప్పైతే మాత్రం ఏమై ఉండేది? మా అమ్మలా వాళ్లతో మా అమ్మకి సారీ చెప్పించేవాళ్ళ ఏంటి? వాళ్ళు ఇంట్లో మనుషులు కాబట్టి మాటలతో మందలించి వదిలేసేవాళ్ళు. మా అమ్మ కాబట్టే కదా అందరి ముందు క్షమాపణలు చెప్పించారు. ఏంటి సురేష్ అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య తప్పు చేశారు కాబట్టి సారీ చెప్పారు. జగదాత్రి నిజం చెప్పింది కాబట్టి కాదు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. క్షమించమని అడగడం తప్ప నేను ఇంకేం చేయలేకపోతున్నాను అన్నయ్య. చిచి, నువ్వెందుకు సారీ చెప్తున్నావు జగదాత్రి? నువ్వు చూసింది తెలిసిందే కదా చెప్పావు. కానీ నిజం దాచుంటే మా అమ్మ అందరి ముందు తలదించుకునే అవసరం ఉండేది కాదు కదా అని ఒక ఆలోచన అంతే. అయినా తప్పు మా అమ్మ వైపు పెట్టుకుని నువ్వు నిజం దాచాలనుకోవడం కూడా నా తప్పే.